సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకు ఇష్టులైన ప్రజలకు భూమి మీద సమాధానము కలుగును గాక. సమాధానము కలుగును గాక. ఈ వారం కూడా చాలా అద్భుతమైన విషయాలు మనం ధ్యానించబోతున్నాం. దయచేసి చూడండి ఒకసారి. మరి నిర్గమకాండం చూడండి ఒకసారి. నిర్గమకాండము 3వ అధ్యాయము 13-14 వచనాలు మనం చూస్తున్నాం. అక్కడ ఒక సందర్భం మనకు కనబడుతుంది. ఆ సందర్భం ఏంటంటే ఏమండి, మరి సీనాయి కొండ మీద ఒక పొద కాలిపోతుందన్నమాట. కాలిపోతున్నప్పుడు ఈ వింత ఏంటి అని చెప్పి మోషే గారు ఆ కొండ ఎక్కి అక్కడికి వచ్చి ఆ వింతను చూస్తాడు. చూసిన తర్వాత అక్కడ దేవుడు ఏమండి మాట్లాడతాడు, నాయన నువ్వు నిలబడిన ప్రదేశము అతి పరిశుద్ధమైన ప్రదేశం, నీ చెప్పులు విడుము అని చెప్పినప్పుడు అప్పుడు మోషే అడుగుతాడు, అయ్యా నువ్వు ఎవరు అని అంటే, నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇసాకు దేవుడను, యాకోబుల దేవుడును అని చెబుతూ అలా మాట్లాడుతూ 13-14 వచనానికి వచ్చేసరికి మోషే గారికి చెప్తాడు దేవుడు, నాయన నువ్వు వెళ్ళు మోషే, నువ్వు వెళ్ళు, అక్కడ వెళ్ళి నా ప్రజలను విడుదల చేసుకుని రామని చెప్పి మరి మోషే గారికి దేవుడు చెప్తుంటాడు. అప్పుడు వెంటనే మోషే అడుగుతాడు, ప్రభువా నేను అక్కడ వెళ్ళినప్పుడు నీ ప్రజలు అడిగారనుకో, ఆయన పేరు ఏంటి అని నేను అడిగాను అనుకో, వాళ్ళకి నేను ఏం చెప్పాలా అని చెప్పి మోషే దేవుడికి అడుగుతుంటాడు. ఆ మాట లేక ఆ సందర్భం మీరు చూడాలి దయచేసి. నిర్గమకాండం 3వ అధ్యాయము 13-14 వచనాలు మనం చూస్తున్నాం. మోషే చిత్తగించుము, నేను ఇశ్రాయేలు యొద్దకు వెళ్ళి వారిని చూచి నీ పితరుల దేవుడు నీ యొద్దకు నన్ను పంపినని వారితో చెప్పగా, వారు ఆయన పేరేమని అడగగా నేను వారితో ఏమి చెప్పవలనని అని దేవుని అడిగాను. అందుకు దేవుడు, గమనించండి మాట, అందుకు దేవుడు నేను ఉన్నవాడను. దేవునికి స్తోత్రం. ఆయన ఎవరంట? ఉన్నవాడు, అనువాడునై ఉన్నానని మోషేతో చెప్పాను. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి మీకు స్తోత్రములు, దయగలిగిన తండ్రి మీకు స్తోత్రములు. దయగలిగిన ప్రభువా, మీరు చేసిన అద్భుతమైన మేలులకై, ఆశ్చర్యమైన కార్యములకై స్తోత్రాలు నాయనా. ఈరోజు మరలా కొన్ని విషయాలు మేము ధ్యానించబోతుండగా నిజమే ప్రభువా, ఆనాడు మోషే అడిగినట్లుగా, దేవా నువ్వు ఎవరు, నీ పేరేంటి అని అడిగినప్పుడు నేను ఉన్నవాడును అనువాడునై ఉన్నాను అని చెప్పినట్టుగా మీ అద్భుతమైన విషయాలు మేము ఈరోజు ధ్యానించబోతున్నా తండ్రి. నీ వాక్కుల చేత నాతో, మాతో, మా అందరితో మీరే మాట్లాడమని క్రీస్తు పేరిటకు ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. దేవునికి పాత నిబంధనలో గమనించండి, దేవునికి పాత నిబంధనలో ఒక పేరు కనబడుతుంది. ఏమండి, మోషే పేరు అడుగుతున్నాడు. ఎవరికి చెప్పండి? దేవునికి అడుగుతున్నాడు. అయ్యా నీ పేరేమని అడుగుతున్నప్పుడు దేవుడు చెప్తున్న సమాధానం ఏంటి చెప్పండి? ఉన్నవాడను. ఉన్నవాడు అన్నట్టు అర్థం ఏంటి చెప్పండి? ఉన్నవాడు అంటే ఏమండి, ఆయనకు ఆది లేదు చెప్పండి, ఆయనకు అంతము లేదు, ఆయన ఎల్లప్పుడూ ఉన్నవాడు. అయితే ప్రియులారా, ఈ ఉన్నవాడి గురించి కొన్ని విషయాలు మనం ధ్యానించబోతున్నాం. ఈ ఉన్నవాని గురించి ఏమండి, ఈ ఉన్నవాడు ఎవరైతే ఉన్నారో, ఈ ఉన్నవాడైన ఈ దేవుడు మానవ మేధస్సుకు అందని వాడుగా ఉన్నాడు. చాలామంది ఏమనుకున్నారంటే, మానవుడు ఏమనుకుంటున్నాడంటే నాకు దేవుడు అర్థమైపోయాడు అని చాలామంది చెప్తుంటారు. ఏమండి, మానవ మేధస్సుకు ఆయన అందని వాడుగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు అంటే ప్రియులారా గమనించండి, ఆయన ఉన్నవాడుగా ఆయన మానవుని మేధస్సుకు అందని వాడుగా ఉన్నాడు. ఎలా ఉన్నాడో మీరు చూడగలిగితే ప్రియులారా గమనించండి. యోబు గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనం, ఆయన
పరిశోధింపజాలని మహాకార్యములను, లెక్కలేని అద్భుత క్రియలను చెయ్యువాడు దేవునికి స్తోత్రం. ఆయన ఎవరంట చెప్పండి? ఆయన ఎవరంట? మరొకసారి, ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను చేయవాడంట. ఆయన కార్యాలని మనం పరిశోధించగలమా చెప్పండి? శాస్త్రవేత్తలు ఏమండి భూమిని పరిశోధించారు, ఆకాశముని పరిశోధించారు, పక్షులను పరిశోధించారు, జంతువులను పరిశోధించారు, ఏమండి ఈ భూమిలో ఏమండి పదార్థాలను పరిశోధించారు, ఏమండి వృక్షాలను పరిశోధించారు, చెట్లను పరిశోధించారు, జీవ జంతువులను పరిశోధించారు. కానీ ఎవరైనా దేవుని మహాకార్యములను పరిశోధించారా? ఏమండి అందరూ ఇక్కడే ఉన్నారు కదా. ఎవరైనా దేవుని కార్యాలను పరిశోధించారా? ఆయన కార్యాలు ఎన్ని ఉన్నాయి? ఆయన కార్యాలు ఎక్కడి నుంచి ప్రారంభమవుతాయి? ఆయన కార్యాలు ఎప్పుడు చేస్తాడు? ఆయన కార్యాలు ఎప్పుడు ప్రారంభిస్తాడు? ఆయన కార్యాలు ఎప్పుడు ముగిస్తాడు? ఆయన కార్యాలు ఎంత? ఆయన కార్యాలు ఎన్ని అని చెప్పి ఆయన కార్యాల గురించి ఎవరైనా లెక్క చేయగలరు చెప్పండి? లెక్కలేని అద్భుతమైన క్రియలను చేయవాడు ఆయన. ఎన్ని అంటే ఆయన క్రియలు 1, 2 ఇశ్రాయేలు ప్రజల పట్ల ఏమండి 10 సూచక క్రియలు, ఇశ్రాయేలు ప్రజల పట్ల అరణ్యములో ఆహారము, అరణ్యములో నీళ్లు, మరి మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా ఇశ్రాయేలు ప్రజలను సముద్రాన్ని 2 పాయలుగా చేసి ఇశ్రాయేలు ప్రజలను నడిపించడం, ఇశ్రాయేలు ప్రజలను కాపాడడం, వారికి ప్రత్యక్ష గుడారముని ఇవ్వడం, అక్కడ దేవుని మందిరంలో కొన్ని నియమాలు చెప్పడం. ఎన్ని ఆయన అద్భుతమైన కార్యాలు! ఎన్ని ఎన్ని ఎన్ని! అవి మానవ మేధస్సుకు అర్థం కాకుండా భక్తుడైన దావీదు ఏమంటాడు తెలుసా? దేవా, నీ కార్యములు సముద్రములో ఇసుక రేణువుల కంటే అత్యధికంగా ఉన్నవి. ఏమండి దేవుని కార్యాలు ఎలా ఉన్నాయంట? సముద్రంలో ఇసుక తెలుసు కదండి. సముద్రంలో ఉన్న ఇసుక అంతా ఒక్క దగ్గర తీసుకొస్తే ఇసుక ఒకవైపు, దేవుని కార్యాల వైపు. ఇసుక గొప్ప, ఇసుక రేణులు ఎక్కువ ఉన్నాయా? దేవుని కార్యాలు ఎక్కువ ఉన్నాయంటే ఏది ఎక్కువ చెప్పండి? దేవుని కార్యములు ఎక్కున్నాయి. ఎన్ని మేలు చెప్పి ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు ఎన్ని మేలు చేశాడు చెప్పండి? అయ్యా, నా జీవితంలో దేవుడు మేలు చేయలేదు అంటారా? మీరు చెప్పగలరా? లేదయ్యా, నా కుటుంబంలో ఎన్నో సమస్యలు వచ్చాయి, చావులు వచ్చాయి, బాధలు వచ్చాయి, శ్రమలు వచ్చాయి, వస్తాయి. ఈ ప్రపంచంలో రావడానికి ఏమైనా రూల్స్ ఏమి లేదు. మానవుడైన తర్వాత ఏమండి పుట్టుక ఉంటుంది. దేవుని కార్యములు ఎన్ని ఉన్నాయంటే ప్రియులారా గమనించండి, ఆయన కార్యాలను మనం లెక్క చేయలేము. ఆయన కార్యాలను ఇన్ని అని మనం చెప్పలేము, ఇన్ని అని మనము అంచనా వేయలేము. అది లెక్కింపజాలనిగా ఆయన కార్యములు ఉన్నాయి. ఏమండి ఆయన లెక్కింపజాలని అద్భుతమైన కార్యములు ఆయనవి. ఒక మాటలో మనం చెప్పాలంటే ఏమండి, ప్రకటన గ్రంథం 15వ అధ్యాయము 3, 4 వచనాలు. వారు ప్రభువా, దేవా, సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి, యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములను సత్యములనై ఉన్నవి. ప్రభువా, నీవు మాత్రుడవు, పవిత్రుడవు. దేవునికి స్తోత్రం. తర్వాత మాట, నీకు భయపడిన వాడు ఎవడు? నీ నామమును మహిమపరచని వాడు ఎవడు? నీ న్యాయ విధులు ప్రత్యక్షపరచబడినవి గనుక జనుమలందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారము చేయుదురు. నమస్కారము చేతురని చెప్తూ దేవుడు దాసుడైన మోషే కీర్తనయు, గొర్రెపిల్ల కీర్తనయు పాడుచున్నారు. దేవునికి స్తోత్రం. ఏమండి ఇక్కడ ప్రకటన గ్రంథంలో, ఆయన మైక్ తీసుకుని ఆయన ప్రకటన గ్రంథంలో ఏమని చెప్తున్నాడు అంటే గమనించండి మాట. ఏమండి అక్కడ ఉన్న భక్తులు ఏం చేస్తున్నారంటే ఆయన నామమును కీర్తిస్తున్నారు, ఆయన నామమును ఘనపరుస్తున్నారు, ఆయన కార్యాలను జ్ఞాపకం చేసుకుంటున్నారు. అయ్యా, నీ కార్యములు ఎన్నెన్నో ఉన్నవి. ఏమండి అర్థమవుతుంది కదా? ఏమండి ఆయన కార్యాలు ఎవరు అంతుపట్టలేరు. ఆయన కార్యాలను ఎవరు పరిశోధించలేరు. ఆయన కార్యాలు ఇవి అని తెలుసుకోవడానికి ఏ మానవుని చేత కాదు. ప్రేమైన దేవుని వారలారా, ఏమండి ఇది మొదటి విషయం చూస్తున్నాం. రెండో విషయం చూడండి ఒకసారి. అదే యోబు గ్రంథం 11వ అధ్యాయము 7వ వచనం.
దేవుని గూఢాంశములను దేవుని గూఢాంశములను నీవు తెలుసుకొనగలవా? నీవు తెలుసుకోగలవా? సర్వశక్తుడగు దేవుని గూర్చి దేవుని గురించి నీకు పరిపూర్ణ జ్ఞానము కలుగునా? నీకు పరిపూర్ణమైన జ్ఞానము కలుగునా? అది గూఢాంశములను ఎవరైనా గుర్తించగలరా? ఏమండి, దేవుని గూఢాంశములను, దేవుడి గొప్ప కార్యములను, దేవుడి అద్భుతమైన కార్యములను ఎవరైనా గ్రహింపగలరా? అవి ఎంత లోతుగా ఉన్నాయంటే పాతాళము కంటే ఎక్కువైన లోతులో ఉన్నాయంట అవి. ఏమండి, పాతాళానికి అంతముందా? లేదు. పాతాళం, అగ్నిగుండం, పాతాళం అనే ప్రదేశం నువ్వు ఎక్కడికి ఎంత వెళుతున్నా లోపలికి వెళుతూనే ఉంటా దానికి అంతము లేదు దానికి. అలాగే దేవుని గూఢాంశములను ఏమండి ఏ మానవుడు గుర్తించజాలడు, ఏమండి గ్రహింపజాలడు. ఇది రెండో విషయం. మూడో విషయం చూడండి ఒకసారి. మూడో విషయం యెషయా గ్రంథము 40 అధ్యాయము 28వ వచనం. నీకు తెలియలేదా? నీకు తెలియలేదా? నీవు వినలేదా? నీవు వినలేదా? భూదిగంతములను సృజించిన యెహోవా, భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు, నిత్యుడగు దేవుడు, ఆయన సొమ్మసిల్లడు, ఆయన సొమ్మసిల్లడు, అలయుడు, ఆయన జ్ఞానమును శోధించుట, ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము. అసాధ్యం. ఆయన జ్ఞానాన్ని శోధించుట అసాధ్యం. చాలామంది ఏమనుకుంటారంటే నాకు దేవుని జ్ఞానం తెలుసు, దేవుని జ్ఞానం అర్థమైంది అని చాలామంది అనుకుంటుంటారు. దేవుని జ్ఞానమును శోధించుట అసాధ్యం. దేవుని జ్ఞానమును తెలుసుకునుట అసాధ్యం. దేవుని గురించి తెలుసుకునుట అసాధ్యం. ప్రియమైన దేవుని వర్లరా, ఇక్కడ భక్తుడు అంటున్నాడు దేవుని జ్ఞానమును తెలుసుకునుట అసాధ్యం. ఏమండి, మీకు దేవుని జ్ఞానం అర్థమైందా చెప్పండి? అందరూ ఇక్కడ ఉన్నారు కదా. మనకి దేవుని జ్ఞానం అర్థమైందా? అర్థం కాలేదు. ఏమండి, కొన్నిసార్లు మనకు టీచర్లు చెప్తున్న పాఠాలే మనకు అర్థం కావు. మానవుని ఆలోచనే మానవునికి అర్థం కానప్పుడు ఏమండి సర్వలోకాలను కలిగించిన ఆ సృష్టికర్త దేవుని జ్ఞానం మానవునికి అర్థమవుతుందో చెప్పండి? ఏమండి, ఏమండి శాస్త్రవేత్తలు, పండితులు ఏమంటారంటే, అయ్యా మేము ప్రకృతిని పరిశోధించాం, మేము వృక్షాలను పరిశోధించాం, జంతువులను పరిశోధించాం, ఈ భూమిని పరిశోధించాం, ఈ భూమి అంతటిని మేము పరిశోధించిన తర్వాత మాకు తెలిసిన విషయం ఏంటో తెలుసా? మేము తెలుసుకునేది ఇంతే, తెలుసుకోవలసినది ఎంతో ఉంది అని. ఏమండి, ఈ మేధావులకే ఏమండి ఈ భూమిని పరిశోధిస్తేనే ఇంత తెలిస్తే మరి ఈ భూమిని కలిగించిన సృష్టికర్తను మనం ఎలా తెలుసుకోగలము చెప్పండి? ఏమండి, మరొక మాట మనం చూస్తున్నాం. చూడండి, 4వ విషయం మనం చూస్తున్నాం. రోమపత్రిక 11వ అధ్యాయము 34వ వచనం. ప్రభువు మనస్సు ఎరిగిన వాడు. ఇక్కడ గమనించాలి, ప్రభు మనసు ఎరిగినవాడు ఎవడు? ఆయనకు ఆలోచన చెప్పిన వాడు ఎవడు? ముందుగా ఆయనకి ఇచ్చి. ఇక్కడ గమనించాడు, ప్రభు మనసు ఎరిగిన వాడు ఎవడు? ఆయనకు ఆలోచన చెప్పిన వాడు ఎవడు? ఏమండి, ఇక్కడ అర్థమవుతుందా? ప్రభు మనసు మనకు అర్థమైందా చెప్పండి? ఏమండి, మన పక్కలో ఉన్న మన భార్య మనసే మనకు అర్థం కాలేదు, మన పక్కలో ఉన్న మన భర్త మనసే మనకు అర్థం కాలేదు, మన ఇంట్లో ఉన్న మన పిల్లల మనసు మనకు అర్థం కాలేదు, మన ఇంట్లో ఉన్న మన అత్త మనసే మన అత్తమామల మనసు మనకు అర్థం కాలేదు, మన ఇంట్లో ఉన్న మన కోడల మనసు మనకు అర్థం కాలేదు, మన ఇంట్లో ఉన్న మన కుటుంబము ఏమండి విషయాలే వాళ్ళ మనసే మనకు అర్థం కానప్పుడు ఏమండి చాలాసార్లు చెప్తుంటారు, భార్య కానీ భర్త కానీ చెప్తుంటుంది, నా మనసు నీకు అర్థమైందా? 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు నీతో కాపురం చేశాను కదా, నా మనసు నీకు అర్థమైందా? ఇంకా నన్ను అర్థం చేసుకోలేదు నువ్వు. ఏమండి, ఒక భార్య మనసే భర్తకు అర్థం కానప్పుడు, ఒక భర్త మనసే భార్యకు అర్థం కానప్పుడు దేవుని మనసు మనకు ఎలా అర్థమవుతుంది చెప్పండి? ఏమండి, ఆయన జ్ఞానం మనకు అర్థం ఏమైనా పట్టగలమా చెప్పండి? ఆయన బుద్ధిని మనం తెలుసుకోగలమా చెప్పండి? ఏమండి, ఆయన కార్యములను మనం పరిశోధించగలమా చెప్పండి? ఏది మనం చేయలేము. ఏమండి, ఆయన జ్ఞానం ఇస్తే తీసుకునే వాళ్ళం మనము. దేవుని వాక్యం ఆయన మనకి ఇస్తే మనం తీసుకునే వాళ్ళమే కానీ ఆయన గురించి పరిశోధించే వాళ్ళం మనము కాము. చూశారా? ఎవరి గురించి మనం మాట్లాడుతున్నాం చెప్పండి? పశువపాకలో
పుట్టిన ఆ యేసు ఎవరు? ఆ యేసు ఎవరో మనకు అర్థం కావాలంటే ఫస్ట్ ఈయన గురించి మనకు అర్థం కావాలి. ఆయన ఎవరు అంటే ఆయన జ్ఞానానికి అంతము లేదు, ఆయన బుద్ధికి అంతము లేదు, ఆయన మంచి కార్యాలకు మనము పరిశోధించజాలము, లెక్కింపజాలము, ఆయన కార్యాలను మనం అంత పట్టలేము. మరొక మాట భక్తుడు చెప్తున్నాడు, ప్రభు మనసు ఎరిగిన వాడు ఎవడు? ఏమండి? మరొక మాట మనం చూస్తున్నాం, చూడండి 5వ మాటగా చూస్తున్నాం. యెషయా గ్రంథము ఏమండి 40 అధ్యాయము 13-14 వచనాలు మనం చూస్తున్నాం. యెహోవా ఆత్మకు, గమనించండి మాట, యెహోవా ఆత్మకు నేర్పినవాడు ఎవడు? ఆయనకు మంత్రి అయి, ఆయనకు బోధపరిచిన వాడు, ఆయనకు బోధపరిచిన వాడు ఎవడు? ఎవని యొద్ద ఆయన ఆలోచన అడిగెను, ఆయనకు వివేకము కలగజేసిన వాడెవడు? న్యాయ మార్గమును గురించి ఆయనకు నేర్పిన వాడెవడు? ఆయనకు జ్ఞానమును అభ్యసింపజేసిన వాడెవడు? ఆయనకు బుద్ధి మార్గము బోధింపజేసిన వాడు, బుద్ధి మార్గములు బోధింపబడిన వాడు ఎవడు? జనములు ఇక్కడ గమనించాలి, ఇక్కడ ఏమని అడుగుతున్నాడంటే ఆయనకు బుద్ధి జ్ఞానములు నేర్పించిన వాడు ఎవడు? ఆయనకు న్యాయ మార్గములు నేర్పించిన వాడు ఎవడు? ఆయనకు నీతి మార్గములు నేర్పించిన వాడు ఎవడు అడుగుతున్నాడు ఆయన మనకి. ఏమండి? దేవునికి మనం నీతి మార్గాలు నేర్పించగలమా చెప్పండి? దేవునికి మన న్యాయములు మనం నేర్పించగలమా చెప్పండి? దేవునికి నువ్వు ఇట్లా నడుచుకో ప్రభువా అని మనం ఆయనకు చెప్పగలమా చెప్పండి? ప్రధానమంత్రికి మనం న్యాయం చెప్పగలమా చెప్పండి? ఏమండి? ఒక న్యాయస్థానంలో ఉన్న వ్యక్తికి ఏమండి నువ్వు ఇలా నడుచుకుంటే బాగుండు అని చెప్పి మనం బుద్ధులు చెప్పగలమా చెప్పండి? చెప్పలేము. ఒక మానవునికే మరొక మానవుడు చెప్తేనే అది సరైనది కాదు. అయితే ఇక్కడ గమనించండి, సృష్టికర్త అయిన దేవునికి ఎవరైనా జ్ఞానం నేర్పించారా చెప్పండి? నేర్పించలేదు. సృష్టికర్త అయిన దేవునికి ఆయనకు న్యాయ మార్గాలు ఎవరైనా నేర్పించారా చెప్పండి? నేర్పించలేదు. సృష్టికర్త అయిన దేవునికి నీతి మార్గాలు ఎవరైనా నేర్పించారా చెప్పండి? ఎవరు నేర్పించలేదు. ఆయన అడుగుతున్నాడు, నాకు ఎవరు నేర్పించారు చెప్పండి? ఏమండి? మనం ఆయనకి బుద్ధి మార్గాలు నేర్పించలేము, జ్ఞాన మార్గాలు నేర్పించలేము, ఆయనకు జ్ఞానం అభ్యసింప చేయలేము, ఏమి చేయలేని మనము, ఆయన మనసు ఎరగని మనము, ఆయన జ్ఞానం తెలియని మనము, ఆయన బుద్ధి తెలియని మనము కేవలం ఒకటే చేయగలం, ఏంటి చెప్పండి? ఆయన దీవిస్తే దీవించబడాలి, ఆయన శ్రమలలో ఉంచితే శ్రమనందాలి, ఆయన బాధలో ఉంచితే బాధనందాలి, ఆయన కష్టంలో ఉంచితే కష్టం నొందాలి. ఏది మనకు ఆజ్ఞాపిస్తే దాన్ని మనం తల వంచి ముందుకు సాగాలి. ఎందుకు చెప్పండి? ఆయన ఎవరో తెలుసా? మరొకటి మీకు తెలియనిది ఏంటో తెలుసా? ఆయన ఎవరు అంటే సార్వభౌముడైన దేవుడు. ఆయన సార్వభౌముడు అంటే కూడా మీకు రాబోయే దినాలు మీకు చెప్తారు, కొన్ని విషయాలు మీకు అర్థమవుతాయి. ఆయన ఎవరు అంటే ఆయన జ్ఞానానికి మనం అంతు పట్టలేము, ఆయన బుద్ధికి మనం అంతు పట్టలేము, ఆయన న్యాయ మార్గంలో మనం అంతు పట్టలేము, ఆయన తీర్పులు మనం అంతు పట్టలేము, ఆయన మంచి కార్యములు మనం అంతు పట్టలేము, ఆయన బుద్ధి జ్ఞానములు మనము శోధింపజాలలేము. ప్రేమణ దేవుని వారలారా, ఏమండి? ఇప్పుడు చెప్పండి, దేవుడు మానవ మేధస్సుకు అర్థమవుతాడా? దేవుడు మానవుని మేధస్సుకు అర్థమవుతాడా? దేవుడు మానవుని జ్ఞానానికి అర్థమవుతాడా? మనం ఏమంటా తెలుసా? దేవునికి కన్నుంటే నా కుటుంబం పరిస్థితి ఎందుకు చూడడు? దేవుడు చూస్తూ ఉంటే, దేవునికి కళ్ళు ఉంటే నా గురించి ఎందుకు చూడడు ఆయన? ఎన్ని సమస్యలు, ఎన్ని బాధలు, ఎన్ని దుఃఖాలు, ఎన్ని ప్రాబ్లమ్స్ మా కుటుంబంలో, మా జీవితంలో, ఎక్కడ దేవుడు ఎక్కడున్నాడు? మా మనసు ఏం తెలుసు ఆయనకి? మా మనసు ఏం తెలుసు అని ఇట్లా గుండెలు బాదుకుంటుంటారు కొంతమంది తల్లులు, కొంతమంది పురుషులు, యవనస్తులు, వృద్ధాపంలో ఉన్నవారు గుండెలు బాదుకుంటుంటారు. మొన్న కొన్ని భయంకరమైన యాక్సిడెంట్లు జరిగినాయి మనకు తెలుసు. ఏమంటే తెలంగాణ ప్రాంతంలో ఏమంటే ఎంత లారీ ఏమంటే బస్సుకి బస్సు మీద పడి అందులో 3 కూతుర్లు, ఒక కుటుంబానికి సంబంధించిన ఏమంటే 3 ఆడపిల్లలు చనిపోయారు. ఆయన గుండెలు బాదుకున్నాడు, కన్నీళ్ళు కార్చాడు. దేవుడు ఎక్కడా? దేవుడు లేడు.
దేవుడు ఉంటే నన్ను ఎందుకు కాపాడలేకపోయాడు? ఏమండి మన జీవితాల్లో కూడా ఏమండి వాళ్ళకేంటో తెలియదు, వాళ్ళ అన్యులు, వాళ్ళు ప్రభుని ఎరగలేదు. అయితే ప్రభుని ఎరిగిన వారు కూడా ఏమంటున్నారు తెలుసా? ఏం చెప్తున్నారు తెలుసా? ప్రభు ఎక్కడా? ప్రభు నన్ను చూస్తున్నాడా? నా మనసు ఎరిగిన వాడా? నేను ఆయన కోసం ప్రార్థిస్తున్నాను కదా, కానుకలు ఇస్తున్నాను కదా, దశభాగాలు ఇస్తున్నాను కదా, మంచిది ఇస్తున్నాను కదా, అన్నీ ఇస్తున్నాను కదా, దేవుడు నన్ను ఎక్కడ చూస్తున్నాడు? ఏమండి దేవునికి మనం ఏం చేస్తామంటే కొన్ని ఏమంటే గీతలు గీస్తామన్నమాట. దేవా నేను ఇది చేస్తే నువ్వు నాకు అది చెయ్యి. మనం దేవునికి ఒక నియమం చేస్తాం, ఒక నియమం పెడతాం. దేవా నేను ఇది చేస్తా, నువ్వు నాకు అది చెయ్యి. దేవా నీ కొరకు నేను ఇట్లా బతుకుతా, నువ్వు నాకు అది చెయ్యి. దేవానికి 10 రూపాయలు ఇస్తా, నాకు 100 రూపాయలు. దేవానికి 1,00,000 రూపాయలు ఇస్తా, నాకు 10 లక్షలు. దేవానికి 50,000 ఇస్తా, నాకు నువ్వు 5 లక్షలు. కొన్ని నియమాలు గీతలు గీస్తామన్నమాట. అవి ఏం జరగకపోతే నేను ఇచ్చాను కదా, నాకు ఎందుకు జరగలేదు? నేను ప్రార్థన చేశాను కదా, నాకు ప్రార్థన ఎందుకు వినలేదు? నేను దేవునికి కొరకు ఇంతగా నీతిగా బతికాను కదా, దేవుడు నాకు మంచి చేయలేదు. మనము దేవునికి నియమాలు పెడతామన్నమాట. దేవునికే నియమాలు చేస్తాం మనము. దేవా నువ్వు చూస్తున్నావు నేను ఏమేమి చేస్తున్నానో, నీ కొరకు ఎలా బతుకుతున్నాను నువ్వు చూస్తున్నావన్నీ అని చెప్పి దేవునికి నియమాలు పెడుతుంటాం మనము. ఇక్కడ గమనించండి, దేవునికి ఆలోచన చెప్పిన వాడు ఎవడు? దేవునికి బుద్ధి జ్ఞానములు నేర్పించిన వాడు ఎవరు లేదు. ఆయన ఎవరు అంటే సర్వాంతర్యామి, సర్వశక్తి కలిగిన దేవుడు, ఆయన సర్వాన్ని కలిగించిన దేవుడు, ఆయన ఏదైనా చేయగలడు. ఇందాక మరి సహోదరుడు చాలా చక్కటి పాట పాడాడు. ఆయన ఏదైనా చేయగలడు, ఆయన ఎలాగైనా చేయగలడు, దేనినైనా శాసించగలడు, ఎవరినైనా వంచగలడు, ఎవరినైనా నిలబెట్టగలడు, ఎవరినైనా పడగొట్టగలడు. ఆయన ఎవరు అంటే ఆయన సార్వభౌముడు. ప్రేమైన దేవుని వర్లరా ఇక్కడ గమనించండి, కేవలము ఏమండి మానవుని మేధస్సుకి అందని వాడే కాదు, మానవ నేత్రాలకి కనబడని వాడు కూడా. అందరు ఇక్కడ ఉన్నారు కదా, చాలామంది నాకు దేవుడు కనబడ్డాడు, నేను దేవుని చూశాను, నేను దేవుడు నాకు కనబడ్డాడని చాలామంది ఏమండి మహత్తలు మహానుభావులు చెప్తుంటారు కొంతమంది. ఇక్కడ గమనించండి, ఏమండి మిమ్మల్ని అడుగుతున్నాను, దేవుడు మీరు చూశారా చెప్పండి, నిజంగా చెప్పండి. దేవుడు మీకు ఎంతమంది కనబడ్డాడు చెప్పండి. రాత్రిపూట నాకు కనపడ్డాడు, పెద్ద మరి చెంగుతో లేకపోతే మరి తెల్లని ఎంటికలతో, ఒక చేతిలో కర్ర పెట్టుకొని ఒక గొర్రెపిల్ల ఎత్తుకొని అలాగే వెళుతున్నప్పుడు నన్ను చూసి ఇలా టాట చేశాడు, నన్ను చూసి నగాడు. నాకు ప్రతిరోజు రాత్రి వచ్చి అని తలుపు కొడుతున్నాడు, నేనే భయపడి తలుపు తీయలేకపోతున్నాను అని చెప్పి కొంతమంది మహానుభావులు మహత్తలు సాక్ష్యాలు చెప్తుంటారు. మంచిదే. అయితే గమనించండి, మానవుడు చెప్పింది ప్రాముఖ్యమైనది కాదు, దేవుడు చెప్పాలి మనకి. ఈ దేవుని గ్రంథం చెప్పాలి. ఆ గ్రంథం ఏం చెప్తుందో మనం ఈరోజు వింటున్నాం. ఇక్కడ గమనించండి, దేవుని కార్యాలు దేవుడు మానవ మేధస్సుకు అర్థమయ్యేవాడు కాదు. అమ్మ వినండి దయచేసి, దేవుడు మానవ నేత్రాలకు కనపడేవాడు చెప్పండి కాదు. అవునో కాదు మనం బైబిల్ గ్రంథంలో మనం చూడగలిగితే ప్రియులారా ఒకసారి మీరు చూడండి, 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. ఏ మానవుడును, గమనించండి మాట, ఏ మానవుడును దేవుణ్ణి ఎప్పుడును చూచి ఉండలేదు. ఏమండి, ఏ మానవుడును ఎప్పుడును దేవుణ్ణి చూచి ఉండలేదు అని దేవుని వాక్యం మనకు తేటగా చెబుతుంది. దేవుడు మనకి చెప్తున్నాడు, నువ్వు మానవుడు ఈ మానవ నేత్రాలతో సృష్టికర్త అయిన దేవుని చూడడం అసాధ్యం అని వాక్యం సెలవిస్తుంది. మరొక వాక్యం మనం చూస్తున్నాం. ఏమండి, తిమోతి పత్రిక 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును ఆయనను చూడనేరడు. ఏమండి గమనిస్తున్నారా? మరొకసారి చదువుదాం.
మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు, మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును ఎవడను చూడనేరడు. చూడనేరడు అంటే అర్థం ఏంటి? చూడలేదు, చూడనేరడు. భవిష్యత్తులో కూడా ఎవరు చూడలేరు. ఏమండి ఇది రెండో విషయం. మూడో విషయం చూడండి ఒకసారి. యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం. ఎవడును ఎప్పుడును ఎప్పుడైనను దేవుణ్ణి చూడలేదు. ఎవడును ఎప్పుడును దేవుణ్ణి చూడలేదు అంతే. మరి బైబిల్లో మరి భక్తులు చూశారు కదయ్యా అని మీరు అడిగితే ప్రియులారా, ఇక్కడ గమనించండి. మీలాగే నాలాక మనందరిలాగానే ఒకనాడు మోషే గారికి కూడా ఒక కోరిక పుట్టింది. దేవా, ఐగుప్తు దేశం నుండి నీ ప్రజలను విడిపించుకుని వచ్చాను కదా, ఈ ఎర్ర సముద్రంలో నుంచి వారికి దాటించుకుంటూ వచ్చాను కదా, తర్వాత మరి సేనాయ పర్వతం మీద కూడా ఎన్నో వారి గురించి నేను కష్టాలు పడ్డాను కదా, నీళ్ళు ఆహారం అంతా కూడా నేను ప్రార్థన చేసి నీ ద్వారా పొందుకొని వారికి ఇచ్చాను కదా, నాకు ఒక కోరిక ఉంది ప్రభా, ఏంటో తెలుసా? నిన్ను చూడాలని. మోషే గారు చెప్తున్నారు, ప్రభువా నిన్ను చూడాలని నాకు కోరిక ఉంది అని అడిగాడు మోషే గారు. అప్పుడు వెంటనే దేవుడు ఏమని చెప్తున్నాడు? నిర్గమకాండం 33వ అధ్యాయము 17 నుండి 20 వచనాలు. కాగా యెహోవా నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను. నీ పేరును బట్టి నీ మీద నాకు కటాక్షము కలిగినది. నీ పేరును బట్టి నేను ఎరుగుదునని మోషేతో చెప్పగా అతడు దయచేసి నీ మహిమను నాకు చూపుమనగా ఆయన నా మంచితనమంతయు నీ ఎదుట కనపరిచెదను. యెహోవా అను నామమును నీ ఎదుట ప్రకటించెదను. నేను కరుణించు వారిని కరుణించెదను. ఎవని యందు కనికరపడెదను వాని యందు కనికరపడెదను. మరియు ఆయన నీవు నా ముఖమును చూడజాలవు. ఏ నరుడును, ఈ మాట గమనించండి, ఏ నరుడును నన్ను చూచి బ్రతకడు. ఏమండి, మోషే గారికి దేవుడు ఏమని చెప్తున్నాడు? అయ్యా, నేను ఎవరిని ఎందుకు కనికరిస్తాను, వారి ఎందుకు కనికరిస్తాను. ఏమండి, అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకి నా పేరు చెప్పలేదు, యెహోవా అని నీకు చెప్పాను ఆ పేరు. వాళ్ళు అడగలేదు, వాళ్ళకి చెప్పలేదు. నీవు అడిగినా నీకు నేను చెప్పాను ఏమని? నేను ఉన్నవాడను అని. అయితే నువ్వు ఒకటి కోరిక కోరావు ఏంటో తెలుసా? నన్ను చూడాలని. అయితే గమనించు, నన్ను చూచిన వాడు ఏ నరుడు బ్రతకడు. చూశారా? దేవుడు చెప్పిన మాట. మరి ఈరోజు మన కంటికి కనబడుతున్న దేవుడు కాదు. ఇక్కడ గమనించండి, ప్రభు చెప్తున్నాడు, నన్ను చూచిన వాడు ఏ నరుడు బ్రతకడు. కేవలము మానవ నేత్రాలతో దేవుని చూడడమే కాదు, మానవ చెవులతో ఆయన స్వరాన్ని వినడం కూడా కష్టమే. వినలేము ఆయన స్వరాన్ని. ఆ మాట కూడా మీరు చూడగలిగితే. మొదటి యోహాను సువార్త చూడండి ఒకసారి. యోహాను సువార్త 5వ అధ్యాయము 37వ వచనం. మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపమును చూడలేదు. దేవుని స్వరూపాన్ని చూడలేము. తర్వాత రెండోది ఏంటి చెప్పండి? ఆయన స్వరాన్ని వినలేము. ఇప్పుడు చెప్పండి, మానవుని మేధస్సుకు దేవుడు అర్థమవుతాడా? చెప్పండి, మన జ్ఞానానికి దేవుడు అర్థమవుతాడా? మీరు అనుకున్నారనుకోండి. ఇప్పుడు ఉదాహరణకి ఈయన దేవుడు అనుకోండి, అనుకోండి అంతే, ఓకే. ఈయన దేవుడు అని మనకు అర్థమైన అనుకోండి, మనకు అర్థమైన వాడు దేవుడు కాదు. అర్థం కాలేదు, మరొకసారి చెప్తున్నాను. ఈయన దేవుడు అనుకోండి, మనకు ఒకవేళ ఈ దేవుడు మనకు అర్థమయ్యాడు అనుకో, ఈ దేవుడు దేవుడే కాదు. ఎందుకంటే దేవుడు అనేవాడు మానవ మేధస్సుకు అర్థమయ్యేవాడు కాదు. ఈయన అర్థమయ్యాడంటే ఒక వ్యక్తి వచ్చాడు, నేను దేవుడిని, నేను నీకు బాగా అర్థం చెప్తున్నానని మనకు అర్థం చెప్పాడంటే, అర్థం చెప్పిన వాడు ఈయన దేవుడు కాదు. ఎందుకంటే మానవుడికి మేధస్సుకు
దేవుడు అర్థం కాడు. అది అగోచరం, అది గూఢంశం, అది పరిశోధింపజాలని లెక్కలేని అద్భుతమైన కార్యములు కలుగజేసేవాడు. దేవుడు ఎవరు అంటే మానవ మేధస్సుకు అర్థమైన వాడు కాదు. రెండోది ఏంటి చెప్పండి? మానవ నేత్రాలకు ఆయన కనబడతాడు. చెప్పండి, మనం విన్నాం కదా, మానవ నేత్రాలకు దేవుడు కనబడతాడా? కనబడితే ఏమవుతాడు చెప్పండి? మానవుడు చనిపోతాడు. ఇది రెండోది. మూడోది, ఏమంటే దేవుని స్వరం మానవుడు వినగలడా? చెప్పండి, వినలేడు. మహాకాశంలో ఉన్న ఆ స్వరం, దేవుని స్వరం మానవుడు వినలేడు. అప్పుడప్పుడు అక్కగారు మరి ప్రేమలక్క గారు నాకు చెప్తుంటారు, అయ్యా కొద్దిగా మైక్ కొద్దిగా చిన్నకు పెట్టయ్యా అంటుంటారు. ఎందుకక్క అంటే కొద్దిగా నా చెవుకి ఇబ్బంది కలిగిస్తుంది అయ్యా అంటే, కేవలం ఈ మైక్ శబ్దమే అక్కగారికి ఇంత ఇబ్బంది కలిగిస్తే సృష్టికర్త అయిన దేవుని స్వరం ఇంకా ఎట్లా ఉండదు చెప్పండి? వినగలం ఆయన స్వరాన్ని? వినలేం. ఏమండి, సూర్యుని ఎప్పుడైనా మనం ఆయన సూర్యునికి మనం డైరెక్ట్గా మనం చూడగలమని చెప్పండి ఈ నేత్రాలతో? ఒక 5 నిమిషాలు ఎవరైనా చూడగలరా? ఒక 4, 3, 2, 1, 10 సెకండ్లు మనం చూడలేం. ఎందుకు చెప్పండి? మనం డైరెక్ట్ చూస్తే మన కంటిలో ఉన్న నరాలు చిట్లిపోతాయన్నమాట. సూర్యుడికి మనం డైరెక్ట్గా చూడలేం. ఒక అర్ధగంటగా మీరు చూశారనుకోండి, మీ కళ్ళు వెళ్ళిపోతాయి, ఇంకా మీకు కనబడవు. ఒక అర్ధగంట చూస్తే, ఒక అర్ధగంట దేవుడు కలిగించిన ఈ సూర్యుని చూస్తేనే మనకి ఇంత పరిస్థితి ఉన్నప్పుడు ఏమండి దేవుని చూస్తే? మూడోది, భార్యే మనకు అర్థం కాలే, భర్తనే మనకు అర్థం కాలేదు, మన పిల్లలే మనకు అర్థం కాలేదు, మన తల్లిదండ్రులే మనకు అర్థం కాలేదు. దేవుడు మనకు ఎలా అర్థమవుతాడు చెప్పండి? ఇంత గొప్ప స్థాయిలో ఉన్న ఆయన ఎక్కడ కనబడుతున్నాడు చెప్పండి? ఇప్పుడు ఎక్కడ కనబడుతున్నాడు? పశువ పాకలో బాలుడుగా కనబడుతున్నాడు. ఈయన ఎవరు ఇంతకీ? ఈయన ఎవరు? ఈయన గురించి ఇంకా కొన్ని విషయాలు, ఇంకా కొన్ని లోతైన విషయాలు ఏమండి ఇంకా రాబోయే దినాలలో అద్భుతమైన విషయాలు మనం వినబోతున్నాం. మానవుడుగా ఈ లోకానికి వచ్చే ప్రతి మానవుడిని కనబడి ఆ దేవాది దేవుని స్వరాన్ని ఎవరు వినలేని ఆ స్వరాన్ని యేసుక్రీస్తు స్వరం రూపంలో ఈ లోకానికి వచ్చి ఏ రీతిగా ఆయన వచ్చి మనకు అందరికీ తన మాటలను వినిపించి మనల్ని బలపరిచాడు. ఇంకా రాబోయే దినాల్లో మనం వినబోతున్నాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేసి దీవించి ఆశీర్వదించునుగాక. అందరు కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.